98 percentile in 30 days is not actually possible. ఒకవేళ నువ్వు ముందు నుండి కొన్ని చాప్టర్స్ చేసి ఉంటే లైక్ 13 to 14 చాప్టర్స్ నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ లో అండ్ 5 చాప్టర్స్ నీ వీక్ సబ్జెక్ట్ లో, దెన్ yes, it is possible. Get ready. I'm a king but I'm far from a saint. They call me a bad man, that's a good thing. అసలు నీకు ఏమీ రాకపోయినా సరే కనీసం ట్రై చేయరా. ఫిజిక్స్ లో ఏ చాప్టర్ చేద్దామన్నా నీకు కావాల్సింది 4 థింగ్స్: ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, వెక్టర్స్. ఈ 4 ఫస్ట్ రావాలి. ఈ 4 నేర్చుకో ఫస్ట్. 1 month లో మెయిన్స్ క్లియర్ అవ్వదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐపీకి పనికి వస్తుంది, ఎంసెట్కి పనికి వస్తుంది, ఇంజనీరింగ్ పనికి వస్తుంది. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇప్పుడు స్టార్ట్ చేసినా పోయేదేం లేదు, ఇంకా లేట్ అవ్వలేదు, స్టార్ట్ చేయి. సో బ్యాక్ టు టాపిక్. ఈ ఒక్క మంత్ చదివితే ఎక్కడో జేఈ మెయిన్స్ లో 90,000 1 lakh రావాల్సినోడు కూడా 30,000 ర్యాంక్ తెచ్చుకోగలడు. 30,000 అండ్ 30,000 అంటేనే 98 percentile. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 98 percentile రావాలంటే ఎన్ని మార్క్స్ కావాలి? ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ బట్టి పేపర్ ఈజీగా ఉంటే అరౌండ్ 190 to 200 మార్క్స్ కి 98 percentile వస్తుంది. కానీ పేపర్ హార్డ్ గా ఉంటే అరౌండ్ 150 to 160 మార్క్స్ కి కూడా 98 percentile వస్తుంది. అండ్ పేపర్ మీడియం గా ఉంటే అరౌండ్ 170 to 180 మార్క్స్. మన టార్గెట్ 180 మార్క్స్. అండ్ ఈ 180 మార్క్స్ రావాలంటే 200 మార్క్స్ కి ప్రిపేర్ అవ్వాలి. అండ్ 200 మార్క్స్ రావాలంటే నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ లో మినిమం టు మినిమం 80 మార్క్స్ రావాలి. అండ్ నీ వీక్ సబ్జెక్ట్ లో మినిమం టు మినిమం 40 మార్క్స్ రావాలి. అండ్ యావరేజ్ సబ్జెక్ట్ లో ఎంత కాదన్నా 60 మార్క్స్ రావాల్సిందే. అయినప్పుడు కూడా 200 మార్క్స్ చేయడం చాలా కష్టం. ఈ స్ట్రాంగ్ సబ్జెక్ట్ లో 80 మార్క్స్ వచ్చినా కూడా, నీకు అస్సలు రాని సబ్జెక్ట్ లో 40 మార్క్స్ వచ్చినా కూడా 200 మార్క్స్ తేవడం చాలా కష్టం. నువ్వు ఎంత కష్టపడాలో అర్థమవుతుందా? నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఫిజిక్స్, అండ్ ఫిజిక్స్ లో నాకు 82 మార్క్స్ వచ్చాయి. కెమిస్ట్రీ పర్లేదు, నాకు అరౌండ్ 62-63 మార్క్స్ వచ్చాయి. కానీ మ్యాథ్స్ లో అరౌండ్ 20 మార్క్స్ వచ్చాయి. నేను చేసేవాడిని కాదు, ఐ టోటలీ ఇగ్నోర్ ఇట్. అండ్ మీరు అలా చేయకూడదు. నాకు 2 సబ్జెక్టులు మంచిగా వచ్చు, 2 కలిపి 180 తెచ్చేసుకున్నారు. దట్ ఈస్ టోటలీ బుల్షిట్. All 3 subjects are equally important. So here are some 5 simple steps by which you can improve your rank from 1 lakh to 30,000. ఒక పెన్ను పేపర్ పట్టు, నేను చెప్తున్న పాయింట్స్ అన్ని నోట్ చేసుకో. నోట్ చేయకపోతే నువ్వే పోతావు, చెప్తాను. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్. పర్ సబ్జెక్ట్ నీకు అప్రాక్స్ గా 30 చాప్టర్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ గా 90 చాప్టర్స్. కానీ నువ్వు 90 చాప్టర్స్ చేయక్కర్లే. నువ్వు ఓవరాల్ గా ఒక 30 ఇంపార్టెంట్ చాప్టర్స్ చేసినా యూ కెన్ స్కోర్ అప్ టు 200 మార్క్స్. ఫిజిక్స్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కెమిస్ట్రీలో ఇవి, అండ్ ఫైనలీ మ్యాథ్స్ లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి. ఈ చాప్టర్స్ లో కూడా నీకు ముందు నుండే కొన్ని చాప్టర్స్ వచ్చి ఉంటాయి. అవి ఫస్ట్ చేయండి, అవి ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ ఏవైతే చాప్టర్స్ నీకు అస్సలు రావో అవి నువ్వు 1 shot నుంచి కవర్ చేస్తావు. జేఈ వాళ్ళ ఛానల్లో మంజిల్ సిరీస్ అని ఒక 1 shot సిరీస్ ఉంటుంది. అక్కడ నుంచి నువ్వు చాప్టర్ తాలూకా కాన్సెప్ట్ అండ్ థియరీ కంప్లీట్ చేస్తావు. హిందీ ఛానల్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, తెలుగు నేను అంత ప్రిఫర్ చేయను. అండ్ ఏ చాప్టర్స్ అయితే మీకు ముందు నుండి కొద్దిగా వచ్చో ఆ చాప్టర్స్ మీరు 1 shot చేయకండి. మీరు దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను. ఫార్ములా రివిజన్. జేఈ మెయిన్స్ లో ఎస్పెషల్లీ ఫిజిక్స్ 70% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఫార్ములా బేస్డ్. క్వశ్చన్ చదువుతావు, ఫార్ములా పెడతావు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదేం జేఈ అడ్వాన్స్ కాదు. ప్రతిదీ కాన్సెప్చువల్ గా అర్థం చేసుకోవడానికి మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంది. ఏ క్వశ్చన్ కి ఏ ఫార్ములా వాడాలో తెలిస్తే చాలు. ఎడ్యూనిటీ ఛానల్లో ఫార్ములా రివిజన్ సిరీస్ అని ఒక సిరీస్ ఉంటుంది. అందులో ప్రతి చాప్టర్ 20 to 30 minutes లో మొత్తం రివైజ్ అయిపోతుంది. అన్ని ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ రివైజ్ అయిపోతే బెస్ట్ రివిజన్ సిరీస్ ఆన్ యూట్యూబ్. అండ్ కెమిస్ట్రీ రివిజన్ కోసం డెక్స్టర్ కెమ్ యూట్యూబ్ ఛానల్లో రివిజన్ ఇన్ 30 days అని ఒక సిరీస్ ఉంటుంది. అందులో ఒక్కొక్క చాప్టర్ 1 hour లో రివైజ్ అయిపోతుంది. డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, చెక్ చేయండి. మ్యాథ్స్ రివిజన్ కోసం ఓన్లీ ఫార్ములాస్ చదివితే సరిపోదు. మ్యాథ్స్ అందరికన్నా డిఫికల్ట్ గా వస్తుంది. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ చేస్తే అంత మంచిది, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. క్వశ్చన్స్ చేస్తేనే మ్యాథ్స్ అవుతుంది, లేదంటే అవ్వదు. కానీ ఫాస్ట్ గా ఒకసారి ఫార్ములాస్ రివైజ్ చేయాలనుకుంటే ఈ సిరీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి ఓన్లీ పీవైక్యూ. జేఈ మెయిన్స్ లో ప్రతి ఇయర్ 60 to 70% ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీటెడ్ మోడల్స్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి ఇయర్ అడుగుతూ ఉంటాడు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోసం పర్ చాప్టర్ 60 to 70 పీవైక్యూస్ చేయండి, సరిపోతుంది. ఆ చాప్టర్ కంప్లీట్ అయినట్టు. కానీ మ్యాథ్స్ క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ క్వశ్చన్స్ చేయలేదు కాబట్టి ఒక 30 పీవైక్యూస్ చేయు, సరిపోతుంది. ఆ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. అండ్ పీవైక్యూస్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తారు? బుక్స్ ఉంటే బుక్స్ చాలా మంచిది, బుక్స్ చేయండి. లేదంటే జేఈ మెయిన్స్ పీవైక్యూ బై ఎగ్జామ్ గోల్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది. మంత్ ఓన్లీ 30 రూపీస్ అడుగుతుంది, తీసుకుంటారు. 30 రూపీస్ కేట్ అయిపోద్ది, బెస్ట్. అందులో నాట్ ఓన్లీ జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్, ఎంసెట్, విట్, ఇంకా చాలా ఎగ్జామ్స్ తాలూకా పీవైక్యూస్ ఉంటాయి. ప్లస్ ప్రతి షిఫ్ట్ పేపర్స్ నువ్వు టెస్ట్ కింద రాయొచ్చు. అండ్ ఇందులో హై వెయిటేజ్ చాప్టర్స్ లిస్ట్ కూడా చూడొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు ఆ లిస్ట్ కూడా ఉంటది అనమాట. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్పాన్సర్ ఏం కాదు, జెన్యున్లీ చెప్తాను. నేను కూడా ఇదే వాడాను, చాలా మంచి యాప్, ఎక్కించుకోండి. అండ్ ఫోర్త్ పాయింట్, డైలీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. కానీ ఒక పర్టికులర్ చాప్టర్ నీకు అస్సలు రాదు అనుకో, దానికి నువ్వు రోజంతా టైం ఇవ్వచ్చు. అప్పుడు రోజుకి ఒక చాప్టర్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయాలి విత్ పీవైక్యూ ప్రాక్టీస్.
జేఈ మెయిన్స్ కి వెళ్ళిన ముందు మినిమం 10 to 15 టెస్ట్ నువ్వు రాయాలి, లేదంటే మెయిన్ ఎగ్జామ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేవు. టైం ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, ఏ క్వశ్చన్ కి ఎంత టైం ఇవ్వాలో తెలియదు. సపోజ్ నీకు మ్యాథ్స్ క్వశ్చన్ ఇచ్చాడు, అది చాలా టఫ్ ఇచ్చాడు, నువ్వు చేసుకెళ్ళిపోతున్నావు, ఆన్సర్ రావట్లేదు, నువ్వు ఆ క్వశ్చన్ అక్కడే ఆపేయాలి. ఎందుకు? ఆన్సర్ రావట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. సో ఎక్కడ మెక్కలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలంటే నువ్వు టెస్ట్ రాయాల్సిందే, కంపల్సరీగా రాయాలి. ఈ 30 days లో నువ్వు 20 days సిలబస్ కంప్లీషన్ అండ్ రివిజన్ కి టైం ఇస్తావు, అండ్ మిగతా 10 days నువ్వు డైలీ 1 or 2 టెస్ట్ కంపల్సరీగా ఇస్తావు, అండ్ మిగతా టైంలో రివిజన్ చేస్తావు. టెస్ట్ ఎక్కడి నుంచి ఇస్తావు? ఆ యాప్ కోసం చెప్పాను కదా, జేఈ మెయిన్స్ పీవైక్యూ బై ఎగ్జామ్ గోల్. ఆ యాప్ లో ప్రతి షిఫ్ట్ తాలూకా టెస్ట్ కూడా ఉంటది అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే పేపర్స్ అడిగాడో ఆ పేపర్స్ ను టెస్ట్ కింద రాయొచ్చు. సో సమ్మరీ ఏంటంటే ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మినిమం 70 మార్క్స్ రావాల్సిందే. ఫార్ములాస్ అన్ని ఎడ్యూనిటీ రివిజన్ సిరీస్ నుంచి కంప్లీట్ చేస్తావు. అస్సలు రాని చాప్టర్స్ మంజిల్ సిరీస్ 1 shot చూస్తావు, అండ్ 60 పీవైక్యూస్ పర్ చాప్టర్ చేస్తావు. కెమిస్ట్రీ కూడా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, ఇన్ఆర్గానిక్ చూసిన వెంటనే పెట్టియొచ్చు ఆన్సర్. సో ఇందులో కూడా మినిమం ఒక 70 మార్క్స్ రావాల్సిందే. రివిజన్ నువ్వు డెక్స్టర్ కమ్ ఛానల్ నుంచి చేస్తావు. అస్సలు రాని చాప్టర్స్ మంజిల్ సిరీస్ 1 shot నుంచి కంప్లీట్ చేస్తావు, అండ్ మినిమం 60 పీవైక్యూస్ పర్ చాప్టర్ చేయాలి. మ్యాథ్స్ యాక్చువల్లీ టఫ్ గా ఇస్తాడు. ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా చేసి వెళ్ళండి. మినిమం 40 మార్క్స్ రావాలి. అస్సలు రాని చాప్టర్స్ మంజిల్ సిరీస్ నుంచి కంప్లీట్ చేస్తావు. మ్యాథ్స్ లో ఓన్లీ ఫార్ములాస్ చేస్తే సరిపోదు, క్వశ్చన్స్ చేయాలి. మినిమం 30 పీవైక్యూస్ చేసి వెళ్ళండి. సో దిస్ ఈస్ ది ఎంటైర్ ప్లాన్. ఈ ఒక్క మంత్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. దేవుడు కూడా రాసే రాతని మార్చే శక్తి నీ హార్డ్ వర్క్ లో ఉంది. నీ హార్డ్ వర్క్ ఒక డైరెక్షన్ ఇచ్చాను, ఈ డైరెక్షన్ లో హార్డ్ వర్క్ చేయి, డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ రాకపోయినా పర్లేదు, ఎంసెట్ ఉంది, ఏప్రిల్ అటెంప్ట్ ఉంది, అడ్వాన్స్ ఉంది, ఇంకా చాలా ఎగ్జామ్స్ రాస్తావు. మహా అయితే ఏమవుతుంది? రిజల్ట్ రాదు. రిజల్ట్ కోసం ఇప్పుడు ఆలోచించుకో. నువ్వు హార్డ్ వర్క్ చేసావా లేదా అనేది ముఖ్యం. నీ ధర్మాన్ని నువ్వు పాటించావా లేదా అనేది ముఖ్యం. ధర్మం అంటే డ్యూటీ. నీ డ్యూటీని నువ్వు సరిగ్గా చేసావా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు కొంతమంది అంటారు, అదేంటి రిజల్ట్ కోసం ఆలోచించకపోతే ఎలా? నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్ నా టార్గెట్ నా మైండ్ లో ఉంది, అందుకే కదా నేను కష్టపడుతున్నాను, మరి రిజల్ట్ కోసం ఆలోచించకపోతే ఎలా అంటారు? రిజల్ట్ కోసం ఆలోచించకపోవడం అంటే టార్గెట్ పెట్టు, టార్గెట్ 100% పెట్టాలి, కానీ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా, రిజల్ట్ వస్తుందా లేదా అని ఆలోచిస్తూ వర్క్ చెయ్యకపోవడం తప్పు. టార్గెట్ పెట్టు, రిజల్ట్ కోసం ఆలోచించుకో, అండ్ డూ యువర్ వర్క్ ప్రాపర్లీ.